ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. సో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి సంబంధించిన ప్రెజెంటేషన్ మీటింగ్స్లో ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీ అనేది బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు, గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు. నిజంగా కన్సిడర్ చేయొచ్చా? సరే తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే మోస్ట్లీ అప్రోచ్ అయ్యే ప్లాట్ఫామ్ ఏంటి? ఆబ్వియస్లీ గూగులే కదా. సో నేను గూగుల్ అయితే ఓపెన్ చేస్తాను. ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని సర్చ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. ఓకే, డన్. అండ్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని సర్చ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. ఓకే, డన్. ఓకే, నెంబర్ 1 బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని సర్చ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. ఓకే, ఓకే, డన్. అండ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని సర్చ్ చేద్దాం. ఓకే, డన్. సో 100% ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ అని మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. ఓకే, అండ్ ఇది నేను చెప్తున్న మాటలు అయితే కాదు, డైరెక్ట్గా మీరే చూసారు గూగుల్లో మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఐఫోన్ అండి. ఐఫోన్లో ఏంటంటే కనుక మీకు థర్డ్ పార్టీ ఫేక్ వెబ్సైట్స్ గురించి అయితే ఓపెన్ చేయడానికి అవ్వదు, చూపించడానికి కూడా అవ్వదు. సో మీకు తెలుసు సెక్యూరిటీ అనేది ఎంత టఫ్ ఉంటుంది అనేది కూడా. సో 100% ఫర్ ఎవర్ లివింగ్ ఆపర్చునిటీ అనేది మనం ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్కి మనం కన్సిడర్ అయితే చేయొచ్చు ఈజీగా. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు మీటింగ్స్లో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ 165+ కంట్రీస్లో ఉందని చెప్తున్నారు. సో నిజంగా 165+ కంట్రీస్లో ఉందంటారా? కాదండి. ప్రజెంట్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ 168 కంట్రీస్లో ఉంది. సో ఎలా చెక్ చేసుకోవచ్చు? నమ్మచ్చా? సరే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ముందుగా ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళండి. ఫర్ ఎవర్ లివింగ్ కమ్ అని సెర్చ్ చేయండి. సో మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రంట్ పేజ్. ఓకే, సో మీకు ఎలా వస్తుంది అనమాట పేజ్. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఏంటంటే 3 లైన్స్ ఉన్నాయి మీకు. సో దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు అక్కడ ఇండియా ఫ్లాగ్ అని అబ్జర్వ్ చేస్తున్నారా? సో దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఎస్, ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ చూడండి. ఎస్, ఇక్కడ చూడండి మొత్తం 7 ఖండాలండి. మొత్తం 7 ఖండాలు. 7 ఖండాలా? కాదు, మొత్తం 8 ఖండాలు. 8 ఖండాలు చూద్దాం. ఆఫ్రికాలో చూద్దాం. ఎస్, చూడండి. ఎస్, చూడండి. ఆ పేర్లు కూడా పలకలేమో అన్నట్టు కనిపిస్తుంది నాకైతే. అండ్ ఏషియా చూడండి. ఏషియాలో చూడండి. ఇక్కడ ఏషియాలోనే మనకి ఇండియా ఉంది చూడండి. ఇక్కడ 5th లైన్. ఎస్, యా. అండ్ కరేబియన్ ఇక్కడ అన్నీ మీరు చెక్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మీరు కావాలంటే కౌంట్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మీకు తెలుసా ఈ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో? 195 దేశాలు ఉన్నాయి. మన ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది? 168 దేశాల్లో ఉంది. 168 దేశాల్లో ఉంది. అంటే ఇంకొక 27 దేశాల్లో మాత్రమే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ లేదు. సో ఆ 27 దేశాల్లో కూడా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఓపెన్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా ఉన్న కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అవుతుంది. చూసారా ఎంత పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. సో ఇలాంటి కంపెనీలో ఒక ఆపర్చునిటీ అనేది రావడం వెరీ ప్రౌడ్ కదా. అది కూడా క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా. సో ఆపర్చునిటీ సరిగ్గా అర్థం చేసుకోండి. దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, దిస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకేనా?